హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, మరి తల్లి సంఘము హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చి సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జి.సెమలయ్య గారికి, మరి అప్లియేట్ పాస్టర్ డేవిడ్ గొల్లపల్లయ్య గారికి, కమిటీ మెంబర్స్కు, ఓసిపిఎం కన్వీనర్కు ప్రత్యేకమైన వందనాలు. మరి స్థానిక సంఘ కాపరి మరి అయ్యగారు మేకల ప్రభుదాస్ అయ్య గారికి, అలాగే సంఘ ఎగ్జిక్యూటివ్ మెంబర్కు, అలాగే సంఘమంతటికి నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైనటువంటి మందిరములో మనమందరం దేవుణ్ణి మనసారా ఆరాధించాము. మరి ఎంతమంది ఏ బాధల్లో వచ్చారో నాకు తెలియదు, ఏ వేదనలో వచ్చారో, ఏ కన్నీటిలో వచ్చారో, ఏ కష్టములు వచ్చారో. దేవునికి అన్నీ తెలుసు. ఆయన సమస్తం ఎరిగినటువంటి దేవుడు. వాటన్నిటికీ జవాబు యేసై ఉన్నాడు. ఆ యేసే ఆ అన్నిటికీ జవాబై ఉన్నాడు. హల్లెలూయా. నా అంశం ఏంటంటే, ఈ రోజున మనం ఏం కోరుకుంటున్నాం? బైబిల్లో ఎంతమంది ఏమేమి కోరుకున్నారో నాకు ఇవ్వబడిన సమయంలో క్లుప్తంగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మనం ఏం కోరుకుంటున్నాం ఈ రోజున? మనం చదవబడినటువంటి అధ్యాయంలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో మరి ఈ 15వ అధ్యాయంలో 3 సంఘటనలు ఉన్నాయి. ఏంటంటే 3 ఉపమానాలు ఈ అధ్యాయంలో చెప్పాడు దేవుడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినటువంటి సమయంలో తానే స్వయంగా చెప్పినటువంటి ఉపమానం ఇది. ఈ 15వ అధ్యాయంలో మొదటిగా తప్పిపోయిన గొర్రె గురించి 1 నుంచి 7 వచనాలు చెప్పాడు. తప్పిపోయిన గొర్రె, అది తప్పిపోయింది, తర్వాత దొరికింది. రెండోదిగా తప్పిపోయిన నాణ్యం, 15వ అధ్యాయము లూకాసు వార్త 8 నుంచి 10 వచనాలు. మూడోది తప్పిపోయిన కుమారుడు, 11 నుంచి 32 వచనాలు. ఇవన్నీ మనకు చాలాసార్లు చదివాము, మనకు చాలా తెలిసినటువంటి వాక్య భాగమే. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారి కోరికలు ఏంటి? చూడండి, బిగినింగ్లో చెప్పాను కదా నా అంశము. మనం ఏం కోరుకుంటున్నాం? బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏమేమి కోరుకున్నారు? ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, డబ్బు, ఒక ఆయన ఇలా అన్నాడు. మొదటిగా డబ్బు ఆర్థిక స్థిరత్వ, భవిష్యత్ విషయాలను కోరుకుంటాడంట. అంటే ఆర్థికంగా నేను స్థిరంగా ఉండిపోతానని. దీనికి డబ్బు అవసరం. ఆయన ఇలా అంటుండంటే, డబ్బు ఉంటే నేను ఆర్థికంగా స్థిరంగా ఉన్నానని కోరుకుంటాడంట. రెండోది ఏమంటాడంటే, ఆనందం లేదంతా సంతృప్తి, ప్రతిక్షణము ఆనందంగా గడపాలని కోరుకుంటాడంట. ఆర్థికంగా స్థిరంగా ఉండాలని కోరుకుంటాడు. రెండోది ఏంటంటే, ప్రతిక్షణం, ఒక మనిషి ప్రతిక్షణం ఆనందంగా ఉండాలని కోరుకుంటాడంట. మూడోది, సమాజంలో గౌరవము, మర్యాద, గుర్తింపు
పొందాలని కోరుకుంటాడంట. ఒక మనిషి ఆర్థికంగా స్థిరంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, సమాజంలో గౌరవము, మర్యాద, గుర్తింపు ఇవి ప్రతిరోజు ఒక మనిషిలో ఏమవుతుంటాయంటే మెదులుతుంటాయంట. వాళ్ళ కోరికలు ఏంటంటే, ఒక మానవుని కోరికలు ఈ మూడుటి మీదనే తిరుగుతూ ఉంటాయి. ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు కొంతమంది నిద్రపోకుండా కూడా ఆలోచిస్తుంటాడు ఈ మూడిటి గురించి. డబ్బు ఉండాలి, నేను బాగా గొప్పోడిని అయిపోవాలి, ప్రతిక్షణం ఆనందంగా గడపాలి, అలాగే మంచి గౌరవం ఉండాలి, సంఘంలో గౌరవం ఉండాలి, సమాజంలో ఉండాలి, ఇంట్లో ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ గౌరవించాలని కోరుకుంటారంట. చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, మరి బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏమేం కోరుకున్నారో కొన్ని విషయాలను మీ ముందు ఉంచుతాను. చూద్దాం. మనం 15వ అధ్యాయం లూకాసు వార్త 12వ వచనం నాకు ఎవరైనా మరి చదివి సహాయం చేయాలని మరి చదవండి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. చూడండి, మొదటిగా ఏంటంటే తనది కానిది కోరుకుంటున్నాడండి. ఏం కోరుకుంటున్నాడు? తనది కానిది. ఏంది అది? నీ ఆస్తిలో భాగం ఇమ్మని. మీరు గమనించండి, ఈ లోకానుసారంగా ఆలోచించిన, చట్టపరంగా ఆలోచించిన తండ్రి ఆస్తి కుమారునికి రాదు. తండ్రి ఆస్తి కుమారునికి రాదు. తండ్రి ఏదైతే సంపాదించాడో ఏ కోర్టుకు వెళ్ళినా కుమారునికి రాదు. ఎవరు తెస్తుంది తెలుసా? వంశపారంపర్యము, పితృపారంపర్యము. వాళ్ళ తాతల ఆస్తి, వాళ్ళ ముత్తాతల ఆస్తి అలాంటి ఏమైనా ఉంటే వస్తాయి. మన భారతదేశ చట్ట ప్రకారం చెప్తున్నాను నేను. వంశపారంపర్యమైనటువంటి ఆస్తులు వస్తాయి. కానీ ఈ వ్యక్తి, ఈ చిన్న కుమారుడు తన తండ్రి ఆస్తిలో భాగమిమ్మని అడుగుచున్నాడు. గమనించారా? తన తండ్రి ఆస్తిలో భాగమిమ్మని కోరుకుంటున్నాడు. తండ్రిని వెళ్ళి, ఈ రోజుల్లో ఎలా ఉంది తెలుసా? కుమారులకు ఏమైనా ఇస్తుండండి. ఆ రోజుల్లోనే 2020 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. ఇక చిన్న కుమారులకైతే ఏదైనా ఇస్తారు. ఉదాహరణకు చెప్పనా, యాకోబు ఇద్దరు కుమారులు ఇస్సాకు ఇద్దరు కుమారులు ఏశావు, యాకోబు. వీళ్ళిద్దరిని తండ్రి ఏమో ఏశావును ప్రేమిస్తున్నాడు, తల్లి ఏమో. ఇట్లాంటివి చాలా కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. ఈ చిన్న కుమారుని విషయంలో కూడా అదే జరుగుతుంది. తనది కానిది కోరుకున్నప్పుడు ఏం జరుగుతుందో మనకు అందరికీ వాక్యం భాగం ద్వారా అందరికీ తెలుసండి. మనం తనది కానిది కోరుకుంటున్నామా? మనది కానిది ఏమంటారు? పరలో సొమ్ము పాము వంటిదంట. మనది కానిది కోరుకుంటే ఫలితం ఏంటంటే, పరిణామం ఏంటంటే నష్టపోతాం. మనది కానిది ఈ రోజుల్లో అందని దానికోసమే ఏం చేస్తున్నారు తెలుసా? ఈ రోజున యవ్వనస్తులు కానీ ప్రజలు కానీ ఆరాటపడుతుందండి. తన దానికోసం కాకుండా కష్టపడి, దేవుడు ఆదికాండంలో ఏం చెప్పాడు తెలుసా? నువ్వు కష్టపడి పని చేస్తేనే దీవిస్తానన్నాడు. తనది రానిది అడిగినప్పుడు ఆ తండ్రి ఎంత మంచోడో చూడండి. నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటంటే, అడిగిన వెంటనే ఏం చేశాడు తెలుసా? ఇచ్చేశాడు. యవ్వనానికి పంచిపెట్టాడు. కానీ చూడండి, స్నేహితులు ఎక్కడైనా చాలా మటుకు ఏం చేస్తారు తెలుసా? విచ్చలవిడికి అలవాటు అయిపోయారండి. మీరు ఎక్కడ చూడండి, ఈ రోజున మన హైదరాబాద్ కాదు, ఏ ప్రాంతంకి వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి, ఈ యవ్వనస్తులందరూ
ఏం చేస్తున్నారు తెలుసా? విచ్చలవిడిగా తిరుగుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, విచ్చలవిడిగా. ఏముందంటే దుర్వ్యాపారం వలన ఈయన ఏం చేశాడు తెలుసా? తనకున్నటువంటి ఆ యొక్క ఆస్తినంతా, తనకున్నటువంటి డబ్బంతా ఏం చేశాడో తెలుసా? దుర్వ్యాపారం వలన నాశనం చేసుకున్నాను. తనది కానిది, తన కష్టం కానిది. బైబిల్ నీ కష్టార్జితాన్ని అనుభవించదు అని బైబిల్లో ఉంది. చూడండి, తనది కానిది తీసుకెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన నష్టపోయాడు. ఏమంటారు? డబ్బున్నంతసేపు ఈ స్నేహితులు ఉన్నట్లున్నారు, డబ్బు అయిపోయిన తర్వాత ఒక్కడు కూడా లేడండి. అయిపోయిన తర్వాత, అందరు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడు మిగిలిపోయి ఒక పనిలో చేరాడు. ఏం పనిలో తెలుసా? పందుల కాపరి అయిపోయాడు. ఈ పని చేస్తే ఆకలేసింది. ఆ పందులు పొట్టైన తిందామనుకున్నాడు. తనది కానిది ఎప్పుడైతే కోరుకుంటామో ఇలాగనే అయిపోతుందండి. చివరికి ఎవరు గుర్తొచ్చారు తెలుసా? అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. ఈ రోజున ఎంతోమంది యవ్వనస్తులు తల్లిదండ్రుల మీద కొట్లాడి బయటికెళ్ళి ఎంతోమంది రోడ్లపైన తిరుగుతూ, ఎంతోమంది ఏం చేసి తాగుబోతులుగా, తిరిగిబోతులుగా తయారైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఈ రోజున మనం ఏం కోరుకుంటున్నాం? మనది గాంధీ కోరుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఒక మాట లోతులకు వెళ్తాను, చూడండి. ఆదికాండం 13వ అధ్యాయంకి వస్తే 13వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు మనం చదివితే, కొంచెం సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. చూడండి, ఈ యొక్క 13వ అధ్యాయంలో లోతు సొదొమ గొమొర్రాను కోరుకుంటున్నాడు. చూడండి, మొదటిగా ఇందులో మనం ఆలోచన చేస్తే సొదొమ గొమొర్రాను కోరుకుంటున్నారు. ఈ సొదొమ గొమొర్రా 19వ అధ్యాయంకు ముందు ఇక్కడ, అంటే దేవుడు అగ్నిగంధకంలో పరలోకం నుంచి కురిపించకముందు ఈ సొదొమ గొమొర్రా ఎలా ఉందో తెలుసా? అద్భుత రీతిగా ఉందండి. ఏముంటుందంటే, మనం కిందికి చదివితే యెహోవా తోట వలె నుండెనని ఉంటుంది. అంటే ఎంత అద్భుతమైనటువంటి ప్రాంతం ఈ సొదొమ గొమొర్రా ప్రాంతం. ఈ లోతు ఏది కోరుకుంటుంది తెలుసా? సొదొమ గొమొర్రా ప్రాంతం కోరుకుంటున్నాడు. అద్భుతంగా, సుందరంగా, ఎక్కడ చూసినా పచ్చని పొలాలే, ఎక్కడ చూసినా పచ్చని చెట్లే, ఎక్కడ చూసినా. అంటే ఈయన ఏమనుకున్నాడంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అద్భుత రీతిగా జీవిస్తాననుకున్నాడు. ఈ రోజున చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? నాకు శ్రమలు వద్దు, నాకు కష్టాలు వద్దు, కన్నీరు వద్దు, ఏమొద్దు, నాకు అన్నీ ఏం కావాలో తెలుసా? నేను కూర్చున్న దగ్గరికే అన్నీ రావాలి. కూర్చొని ఏమైపోతారో తెలుసా? డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువైపోతున్నారంట. అంటే ఎక్కడైనా నాకు మంచి ఆహారం ఉండాలి, డబ్బు ఉండాలి, అన్నీ ఉండాలి, నాకు ఈ సొదొమ గొమొర్రానే కావాలి. అబ్రాహాము లోతుగా విడిచిపెట్టాడండి. ఏమన్నా నీవు ఏది కోరుకుంటావు కోరుకు, అది ఇచ్చేస్తాను, ఆ ప్రాంతానికి నీవు వెళ్ళిపో. చూడండి, తరువాత జరిగినటువంటి పరిణామం ఏంటి తెలుసా? 19వ అధ్యాయంకి వచ్చే వరకు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 19వ అధ్యాయంలో దేవుడు దేవదూతలను పంపిస్తే వీళ్ళు అక్కడి నుంచి రావడానికి కూడా ఇష్టపడట్లేరండి. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టమని దేవుడు చెప్తే వాళ్ళు రావడానికి కూడా ఇష్టపడతలేరు. అంటే అంత బాగుందా ఆ స్థలం? భయంకరమైన ప్రాంతం అండి అది. ఇప్పటికి ఇశ్రాయేల్ దేశం పోతే ఆ ప్రాంతం అంతా కనీసం గడ్డి మూలక కూడా మొలవదంట. ఈ లోతు భార్య 19వ అధ్యాయంకి వచ్చే వరకు ఇద్దరు
పిల్లలు ఆడపిల్లలు తీసుకోవాలి బయలుదేరితే ఈ లోతు భార్యకు అక్కడనే మైండ్ ఉన్నట్లుంది. వెనకకు చూడొద్దంటే అలాగే చూసింది, ఉక్కు స్తంభం అయిపోయింది. చూడండి ఎలాంటి కోరికలు ఉన్నాయి ఈ రోజున. పచ్చని ప్రాంతం ఏం చేశారు తెలుసా? ఎడారిగా మార్చేశారు. లోతు సొదొమ గొమొర్రాను కోరుకుంటున్నాడు. పచ్చని అంటే మనం ఉదాహరణకు తీసుకుంటే కష్టాలొద్దు, నష్టాలొద్దు, బాధలొద్దు, వేదనలు వద్దు, కానీ నేను పరలోకం వెళ్ళాలి అనే భ్రమలో ఈ రోజున క్రైస్తవులు బ్రతికిపోతున్నారు. రెండోది చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మన యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చదివితే, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చదివితే, కాలేబు కుమార్తె ఏం కోరుకుంటుంది తెలుసా? నీటి మడుగులను కోరుకుంటున్నది. మీరు తర్వాత చదువుకోండి. అది నీటి మడుగులను కోరుకుంటున్నది కాలేబు కుమార్తె. కుమార్తెలంటే అందరికి చాలా ఇష్టం ఉంటుంది కదా, చాలా ఇష్టం కుమార్తెలంటే. ఈ కాలేబు కుమార్తె కూడా నీటి మడుగులను కోరుకుంటుంది. మనమేం కోరుకుంటున్నాం ఈ రోజున? మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కుమార్తెలుగా, కుమారుడు అడిగితే ఏమైనా ఇస్తాడో ఇయ్యాడో తెలియదు, కానీ కూతురు అడిగితే మాత్రం ఏదైనా ఇస్తారు, కష్టమైన. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కాలేబు కుమార్తె ఏం కోరుకుంటుంది తెలుసా? నీటి మడుగులు కోరుకుంటుంది. మూడో విషయం, ఒకసారి మలాకి గ్రంథం 3:8 మనమేం కోరుకుంటాం తెలుసా? 10వ భాగాన్ని కోరుకుంటాం మనం. అంటే దేవునికి ఇవ్వకుండా ఏం చేస్తున్నాము? దొంగలు ఇచ్చేస్తున్నాం. మనం 10వ భాగం ఇస్తున్నామా? అంటే ఇచ్చేవాళ్ళ గురించి చెప్పట్లేనండి, నేను ఇయ్యనోళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను అదేంటి పాస్టర్ గారు ఒక సబ్జెక్ట్ తీసుకొని ఇందులోకి వచ్చారని అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. అసలు 10వ భాగము మనం ఇస్తున్నామా, దాన్నే దొంగలించుకుంటున్నామా? ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఆర్థికంగా వెనకబడడానికి, మనం ఆర్థికంగా స్థిరంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మనం 10వ భాగాన్ని కోరుకుంటున్నాం అంతే. ఇచ్చి చూడండి, కింద చదువుది ఇచ్చి చూడండి, ఆకాశ వాకిలు విప్పి దేవుడు దీవిస్తానంటే మనం 10వ భాగం అంతా లోపల పెట్టుకొని, అసలు చెప్పనా, సంఘానికి వచ్చేటప్పుడు అసలు ఎన్ని చిల్లర మార్చి సందేస్తామో, చిల్లర మార్చి సందేస్తాం. ఎంతున్నా ఈ 10వ భాగాన్ని మనం కోరుకున్నంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. తనది కాదు, మనది కాదంటే అది 10వ భాగం ఎవరిది? అది దేవుంది. ఈ తనది కానిది ఎప్పుడు మనము కోరుకోకూడదు. 10వ భాగము అది దేవునిది, మనం దేవునికి ఇచ్చేయాలి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనది కానిది ఎప్పుడు మనం కోరుకోవద్దు. చూడండి, ఈ యొక్క చిన్న కుమారుడు తనది కానిది కోరుకున్నాడు. అందులోనే మనం బాగా లోతులోకి వెళ్తే, లోతు సొదొమ గొమొర్రాని కోరుకున్నాడు. రెండోదిగా కాలేబు కుమార్తె నీటి మడుగులు కోరుకున్నది. మూడోది ఏంటంటే, అందులోనే మనది కానిది 10వ భాగాన్ని మనం కోరుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. రెండో విషయం చెప్తాను చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం మనం చదివితే 16 నుంచి 22 వచనాలు, 16 నుంచి 22 వచనాలు మనం చదివితే, ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడ నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన యొద్దకు, చూడండి ఆయన అడుగుచున్నాడు. ఏమని తెలుసా? ఒక యవ్వనస్తుడు
నిత్య జీవాన్ని కోరుకుంటున్నాడు. మనమందరము, ఒక మనుషుడంటే మనమందరం వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి నిత్య జీవాన్ని కోరుకుంటున్నామా? నిజంగా పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉందా? ఈ సంఘం అనేది ఆదికాండము ఆ ఆదిలో నుంచి మనం గమనిస్తే శ్రమల్లో అనేక మంది మరణించారండి, అనేక మందిని చంపేశారు. అలాంటి పునాదుల మీద కట్టబడినటువంటి సంఘము. నేను ఈ ఇశ్రాయేల్ చరిత్ర గురించి కొంచెం గూగుల్లో సెర్చ్ చేశాను. ఈ సంఘం అనేది ఆ రోజుల్లో రోమా చక్రవర్తులకు భయపడి వీళ్ళందరూ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి కావలసినటువంటి మెటీరియల్ అన్నీ సమకూర్చుకొని వాళ్ళు తినడానికి కానీ ఆరాధించడానికి కానీ ఏదైనా అవన్నీ సమకూర్చుకొని భూమిలో సొరంగంలో వాళ్ళు కొన్ని సంవత్సరాల ఆరాధన చేశారంటండి. అవన్నీ ప్రూఫ్స్గా ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం పోతే ఉన్నాయంట. మనకు అన్ని ఇచ్చిన మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నామేమో. ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. మనం నిత్య జీవాన్ని బాగానే కోరుకుంటున్నాము, కానీ నిజంగా మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నామా? మీకు ఇంకొక మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనాన్ని చదివితే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. మనకు విశ్వాసం ఉందా? మనకు ప్రశ్న వేసుకోవాలండి. మనం నిత్య జీవాన్ని కోరుకుంటున్నాము, బాగానే ఉంది, కానీ మనకు విశ్వాసం ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి, ఒకసారి ఆలోచించాలి. మన విశ్వాసము ఎంతవరకు పనిచేస్తుంది? మన విశ్వాసం ఏ విధంగా ఉంది? మీకు ఇంకా కొంచెం కిందికి వస్తే 54వ వచనంలో ఏముంటుందంటే, శరీరము రక్తము తిని త్రాగువాడే. చూడండి, శరీరము రక్తము తినాలి. ఆయన శరీరం. ఇప్పటిదాకా మనం ప్రభల్లో పాల్గొంటున్నామా? మీకు విషయం చెప్పనా? ఈ శరీరం గురించి, ఈ యొక్క రక్తం గురించి నీరో చక్రవర్తి ఏం చేశాడో తెలుసా? సంఘ చరిత్రలో చదివితే వీళ్ళు శరీరం అంటే చిన్నపిల్లలని, ఈ చిన్నపిల్లలను చంపి తింటున్నారని క్రైస్తవులను చంపేశాడండి, కొన్ని లక్షల మందిని. నీరో చక్రవర్తి బహుక్రూరుడు. పాటల పోటీ పెట్టి మంచిగా పాడే వాళ్ళని కూడా చంపేశాడండి. వాని స్వరం ఏంటంటే గాడిద స్వరం అంట. గాడిద ఎట్లా పాడుతుంది? అట్లాంటి పుట్టముతో ఏమంటారు, పుట్టం వేయబడినటువంటి సంఘం ఇది. అందుకని ఈ శరీరం, ఈ రక్తము తిని త్రాగువాడే నిత్యజం. కొంతమంది బాప్తిజాన్ని ఏం చేస్తుండో తెలుసా? పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, పోస్ట్ పోన్ చేస్తుంటారు బాప్తిజాన్ని. ఇప్పుడు తీసుకోండి, నా బర్త్డే రోజు తీసుకుంటాను, ఇప్పుడు తీసుకోండి, నేను ఏమంటారు ఈస్టర్ రోజు తీసుకుంటాను, నేను క్రిస్మస్ రోజు తీసుకుంటాను, నేను జనవరి 1 రోజు తీసుకుంటాను, నేను 31 రోజు తీసుకుంటానని పోస్ట్ పోన్ చేస్తూ 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 ఏమవుతాడంటే సడన్గా వెళ్ళిపోతాడు. ఎక్కడ వెళ్ళినట్లు ఇప్పుడు? అందుకనే దేవుడిచ్చే అవకాశాన్ని ఎప్పుడు మనం వదులుకోవద్దండి. చిన్న అవకాశాన్ని. ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, అని ఎట్లా చూస్తాం మనం అవకాశం కోసం? అసలు వదిలిపెడదామా? ఒకటంటే 4 అంటాము, నన్ను ఎలా అంటాడు? ఈ చిన్న అవకాశాన్ని మనం వదులుకుంటున్నామా? ఇంకేమంటాడంటే చూడండి, 1 తిమోతి 6:12 ఏముంటుందంటే, విశ్వాసమైన మంచి పోరాటము
పోరాడండి. మన విశ్వాసాన్ని చివరి వరకు పోరాడండి. మనం నిత్య జీవం పొందాలంటే అన్ని పోరాటాలే, వెలుపల పోరాటాలే, లోకంలో పోరాటాలే, సంఘములో పోరాటాలే, మన శరీరంతో కూడా పెద్ద పోరాటం. అవునా? మన శరీరమే పెద్ద పోరాటం. నీకేమిస్తుంది? కొన్ని చెప్తూ ఉంటుంది కదా, ఈ శరీరమే పెద్ద పోరాటం. అందుకని పౌలు అన్నీ అనుభవించి ఏమి చెప్పాడంటే, నేను మంచి పోరాటం పోరాడి తిని అంటాడు. నిత్య జీవము ఇక నాకేమో, నేను చనిపోయినా పర్వాలేదు. పౌలుని ఎలా చంపేశారు తెలుసా? తల తీసి పడేశారు. మనం అలాంటి పోరాటము పోరాడుతున్నామా? ఆ పరలోకం కోసం, ఆ నిత్య జీవం కోసం మనం పోరాడుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మనం ఏం కోరుకుంటున్నాం? తనది కానిది కోరుకుంటున్నామా, లేదంటే నిత్య జీవాన్ని కోరుకుంటున్నామా? మూడో విషయం చెప్తాను చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. బాప్తిజం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. చూడండి, ఒక యవ్వనస్తురాలు పగను కోరుకుంటుంది. తన తల్లి చేత ప్రేరేపితబడి, మీకు తెలుసు ఈ స్టోరీ అంతా. తల్లి అయిన హెరోదిమ, ఈమెను సలోమె అని కూడా, ఈ హెరోదిమ అనేట ఆమె ఏం చేసింది తెలుసా? ఒక వ్యభిచారం చేస్తుంది. ఏ రోజుతో వ్యభిచారం చేస్తుంది. వ్యభిచారం చేస్తూ ఉంటే బాప్తిజం ఇచ్చి యోహాను వెళ్ళి ఏం చేశాడు? నీది చేసేది తప్పు. మీరు ఎక్కడైనా గమనించండి, ఈ వాక్యాన్ని బాగా ఆలోచన చేస్తే, మనం లోకల్ తాగుబోతోడు అంటే ఊకుంటాడా? చెప్పండి. తిరుగుబోతోడు అంటే ఊకుంటాడా? పనిలేవరు అంటే ఊకుంటారా? ఊకుంటారండి? ఎవ్వరు ఊరుకోరు. నీ చేసేది తప్పు అని చెప్తే ఈ దైవజనుని ఏం చేశాడు తెలుసా? ఈయన చెరసాల్లో వేశాడు. చూడండి, ఈ చెరసాల్లో వేసినందుకు ఆమె ఎప్పుడు ఈయనను చంపేయాలని ఎదురు చూస్తుంది. పగ. ఎదురు చూస్తూ ఒకరోజు రానే వచ్చింది. ఈ హేరోదు బైబిల్లో బర్త్డే అద్భుత రీతిగా చాలా గొప్పగా సెలబ్రేషన్ చేసుకుంది. ఎవరు తెలుసా? ఈ హేరోదే. ఈ హేరోదు బర్త్డే రోజు ఈ అమ్మాయి డ్యాన్స్ చేసి అందరిని మెప్పించి ఈ హేరోదు ఏమన్నాడంటే, నీకేం కావాలమ్మా, నేను ఇచ్చేస్తానన్నాడు. ఈ అమ్మాయికి ఏం అర్థం కాలేదు. ఏం అర్థం కాక తల్లి దగ్గరికి పోయి చెప్పింది. ఏమని? అమ్మా, రాజు నాకు ఏదైనా ఇస్తన్నాడు, నన్ను కోరుకోమన్నాడు. అంటే తల్లి ఏం చెప్పింది తెలుసా? బాప్తిజం ఇచ్చు యోహాను తల కావాలను. ఎంత పగబట్టిందో చూడండి. ఒక ఆయన ఏమన్నాడంటే, పగ కక్షగా మారుతుందంట. ఈ కక్ష హత్యకు దారితీస్తుందంట. పగ ఏమవుతుంది? కక్ష. ఈ కక్ష ఏంది? హత్య. పిల్లలకు ఏం నేర్పియాలి? ఈమె ఒక తల్లిగా ఏం నేర్పియాలి? సమాజానికి ఏం నేర్పియాలి? సంఘానికి ఏం నేర్పియాలి పిల్లలకు? మనం చెప్పండి, మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకు? మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం? ఒక తల్లిగా నేను ఒకసారి ఇలా వాక్యం చెడగొట్టే తల్లులని వాక్యం చెప్పాను.
ఒక ఆమె చర్చ అయిపోయినాక అడిగాను, నా పిల్లల్ని ఏం జడగొట్టాను నేనని. ఒక ఆమె ఉంటుంది రాజుల గ్రంథంలో, హతల్యన. ఆమె కుమారునికంటే ఆమె దుర్మార్గముగా ప్రవర్తించుటకు, ఎంత భయంకరం చూడండి. మన పిల్లలకు ఈమె ఏం చేస్తుంది తెలుసా? దైవజనుని తల కావాలని నేర్పిస్తుంది. పగ, ఈ రోజున పగ వల్ల, కక్షల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఈ రోజున. ఎందుకు? పగలు, కక్షలు, క్రోధాలు. ఒక ఆయన అంటాడు, నేను పగబట్టినంటే నా పాము పగ సార్, నేను వదులను అంటాడు. ఇదేంటి? రోజు బైబిల్ చదివి, రోజు ప్రార్థన చేసి, ఇదేనా మనం కోరుకున్నది? ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను చూడండి. ఒకసారి ఆదికాండం 37వ అధ్యాయంకి వెళ్దాం. ఒక కుటుంబంలో ఏం జరిగిందో మనం చూద్దాం. 37వ అధ్యాయంకి వెళ్దాం. ఇది చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 37వ అధ్యాయంలో ఎలా ఉంటుందో చూడండి. 37వ అధ్యాయం 4వ వచనం చూడండి. అతని సహోదరులు తన తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. చూడండి, అతని మీద ఏం చేస్తున్నారు? పగబట్టారు. ఎవరు తెలుసా? ఆయన యోసేపు. పగబట్టిన వాళ్ళు ఎవరు తెలుసా? సొంత అన్నలే. ఒక కుటుంబంలో ఎలా జరుగుతుంది చూడండి. పగ ఎంత భయంకరమో, అది ఎక్కడికి దారితీసిందో మీకు చెప్తాను నేను ఇక్కడ. అతని మీద ఏం చేశారంట? వారు అతని మీద పగబట్టి. మీకు ఇంకొక మాట చెప్తాను చూడండి. వారు అతని మీద పగబట్టారు. ఇక్కడ 5వ వచనం చూడండి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా, చూడండి, వారు అతని మీద మరీ పగబట్టారంట. తన సొంత అన్నలని ఏం చెప్తున్నాడు? ఒక కల భావాన్ని చెప్తున్నాడు. ఇగో మేమేని ఇలా కలబడ్డదని ఏం చేస్తున్నా? అతని మీద మరీ పగబట్టారంట. అసలు ఈ వాక్యం చదివినప్పుడు ఒక కుటుంబంలో ఇలా ఎలా ఉంటారు? ఎవరు కాదండి, వాళ్ళ సొంత అన్నలే. మొదటిగా ఏం చేస్తున్నారు? వారు అతని మీద పగబట్టారు. రెండోది, అతని మీద మరీ పగబట్టారు. చూడండి, ఈ పగ ఎక్కడికి వెళ్తుందో. ఇంకొక మాట ఇక్కడనే చదువుదాం చూడండి. 8వ వచనం. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవా? మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత ఏం చేస్తుండ్రమ్మా? మరింత పగబట్టారంట. ఈ పగ ఏడికెళ్ళింది తెలుసా? ఈయనను తీసుకెళ్ళి గుంతలు వేసారండి. ఈ పగ ఏడికెళ్ళింది తెలుసా? గుంతలేశారు. అరే, ఈ గుంతలు వేస్తే ఏం లాభం లేదు. ఏం చేశారు తెలుసా? ఐగుప్తు కమ్మేశారు. ఇంతో కొంచెమైన లాభం వస్తుందని. ఈ పగ అనేది చూడండి, ఒక కుటుంబంలో ఎలా ఉంది? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లలకు తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు? సమాజంకి మనం ఏం నేర్పిస్తున్నాం ఈ రోజున? హెరోదిమ తల్లి తన బిడ్డకి ఏం నేర్పించింది? చూడండి, ఒక యవ్వనస్తురాలు పగ కోరుకుంటుందండి. అలాంటి పగలు, కక్షలు ఉంటే విడిచిపెట్టండి.
దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి వారు, బాప్తిజం తీసుకున్నటువంటి వారు, దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారు, దేవుని వాక్యాన్ని చదివేటటువంటి వారు, ప్రార్థించేవారు పగలు కక్షలు ఎందుకు? చూడండి, ఒక ఇంట్లోనే ఒక తల్లి తన బిడ్డకు ఏమంటారు, ఉక్కు పాలు పోసి పెంచుతుండండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మహారాష్ట్ర హీరో ఎవరు? మహారాష్ట్ర హీరో శివాజీ. ఆ శివాజీ ప్రేరణతోనే బాల్ తాగర్ అనేటైన ఒక పార్టీ పెట్టాడు. ఈయన మహారాష్ట్రకు వెళ్తే ఒక రైల్వే స్టేషన్ ఉంది, ఏమన్నా శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజు టెర్మినస్ అని. ఆమె ఏం చెప్పేదంటే తెలుసా, తన తల్లి జిజియాబాయి ఒక కోటను చూపించి, ఆ కోటంతా మనదే, ఆ కోటంతా మనదే అని ఉక్కు బాలతో ఏం చేసింది తెలుసా, ఆమె ప్రేరేపించింది ఆయన. ఈ అడవులలో ఉండే వాళ్ళు ఆయన నేర్చుకున్నాడు. తన తల్లి జిజియాబాయి నేర్పించిందంత నేర్చుకొని గొప్ప యుద్ధ శూరునిగా వెళ్ళి ఆ కోటను జయించాడు. ఇలా ఉండాలి కొన్ని నేర్పించేది పిల్లలకు. మన పిల్లలు బానిసత్వంలో ఉన్నారు. మన యొక్క ఏమంటారు, మన ప్రాంతమో మన ప్రజలో లేదంటే ఒకరికి మనం బానిసత్వంగా ఉన్నాము. మనకు మనమే సొంతగా ఏలుబడి రావాలని ఆమె తన కుమారునికి నేర్పించిందండి. ఈ రోజున ఛత్రపతి శివాజీ గురించి తెలియని వాళ్ళే లేరు. అంబేద్కర్ గురించి తెలియని వాళ్ళే లేరు. ఈ రోజున మనం ఇంత చక్కగా మందిరంలో కూర్చున్నామంటే ఆయన చదివిన చదువులు, ఆయన రాసిన రాజ్యాంగం అని మనకిచ్చినటువంటి హక్కులను బట్టి ఆయన కూడా మహారాష్ట్ర నుంచి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? మనం ద్వితీయోపదేశ కాండంలో చదివితే పిల్లలకు కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు ఏం నేర్పించాలంట? దేవుని వాక్యాన్ని నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, బైబిల్లో ఉన్నది నేర్పించాలి. కానీ ఇవన్నీ నేర్పించాము, పగలు కక్షలు నేర్పిస్తూ ఉన్నాం ఈ రోజున. ఈ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను నేను. ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇంకొక మాట, నాకు సమయం ఉంది కాబట్టి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఒక ఆయన్నేమో తనది కానిది కోరుకుంటున్నాడు, ఇంకొక ఆయన్నేమో నిత్య జీవాన్ని కోరుకుంటున్నాడు, ఇంకొక అమ్మాయి ఏమో పగను కోరుకుంటుంది, ఇంకొక ఆయన చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 15-16 వచనాలు చదివితే, చాలమ్మా. చూడండి, ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, సాక్షాత్తు దేవుణ్ణే అప్పగించాలని కోరుకుంటున్నాడు. సాక్షాత్తు దైవత్వం కలిగినటువంటి వాడిని, యేసునే అప్పగించాలని కోరుకుంటున్నాడు. ఈ కోరుకోవడం ఏంటి తెలుసా, ఆయన అప్పగిస్తాను నేను, నాకేమిస్తారు? ఎవరు తెలుసా ఆయన? మీకు అర్థమై ఉంటుంది. ఇస్కరియోతు యోధా. ఎన్నిసార్లు మనం అప్పగించాము? ఆయన అయితే ఒక్కటేసారి అప్పగించాడు కదా. మనం రోజుకి ఎన్నిసార్లు అప్పగించాము? మన మాటల ద్వారా యేసయ్యను ఎన్నిసార్లు అప్పగించాము? మన చూపుల ద్వారా యేసయ్యను ఎన్నిసార్లు అప్పగించాము? మన ఆలోచనల ద్వారా యేసయ్యను ఎన్నిసార్లు అప్పగించాము? మన తలంపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా ఎన్నిసార్లు అప్పగించాము యేసుని? ఈయన మాటల ద్వారా, ఈయన డబ్బుకు మాత్రమే. చూడండి, డబ్బు కోసము ఈ రోజున ఎంతకైనా దిగజారేటటువంటి ప్రజల లోకంలో ఉన్నారండి. యూదా ఇస్కరియోతు లక్షణం ఏంటి తెలుసా? మహాజ్ఞానం కలిగినటువంటి వాడు, కానీ చిన్న డబ్బు కోసము ఏమైపోయాడు తెలుసా? సాక్షాత్ దేవుణ్ణి అప్పగించేశాడు.
సాక్షాత్తు దేవుణ్ణి అప్పగించాడు ఈయనలో ఉన్న లక్షణాలు చెప్తాను చూడండి ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చూడండి ఎలా ఉంటుందో. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కానీ ఎలా ఉంటారో చూడండి. 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించారు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఏం చేశారు తెలుసా? అసూయ చేత, ఈ అసూయ చేత యేసును అప్పగించారండి. ఒక ఆయన్నేమో డబ్బు కోసం యేసును అప్పగిస్తే, ఇంకొకరేమో ప్రధాన యాజకులు, ప్రధాన యాజకులేమో అసూయ. ఈయన మంచి బోధ చేస్తున్నాడు, ఈయనకు ప్రజలందరూ ఆకర్షించబడుతున్నారు, ఈయన వెనుక జనాలు, చిన్నపిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ వెళ్ళిపోతున్నారు. అసూయపడి ఈయన ఏం చేశారు తెలుసా? అప్పగిస్తున్నారు. ఈ రోజున అసూయ అనేది చాలా ఎక్కువైపోయిందండి. అసూయ చేత అప్పగించేస్తున్నారు యేసును. మీకు ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఇంకా 2 నిమిషాలు ఉంది, ఇంకా కొంచెం వెళ్దాం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము చూడండి. సిలువ వేయమంటున్నారు అసూయ చేత. ఏమంటున్నారు? కఠినమైన శిక్షల్లో రోమా సామ్రాజ్యంలో ఏంటి తెలుసా? సిలువ. ఎప్పుడైతే ఒక వ్యక్తికి అసూయ వస్తుందో సిలువ వేయమని చెప్తారండి. మనం ఎన్నిసార్లు సిలువ వేస్తున్నాం యేసయ్యను. ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. 2 కొరింథీ 5:19 చూడండి. 2 కొరింథీ 5:19 చూడండి. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చూడండి, సమాధానం వాక్యం మాకు చెప్తున్నాడని ఏం చేశారు తెలుసా? యేసయ్యను అప్పగించేస్తున్నారు. యేసయ్యను అప్పగిస్తుందండి. మనము ప్రతిరోజు ఆ సమాధాన వాక్యాన్ని చదువుతున్నాము. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, అసూయ చేత ప్రధాన యాజకులు కానీ అక్కడున్న ప్రజలు కానీ అక్కడున్నటువంటి మనుషులు కానీ దేవుణ్ణి అప్పగిస్తున్నారంటే ఈ అసూయ. ఒక ఆయన ఏమన్నాడంటే, అసూయ ఎక్కడైతే ఉంటారో వాళ్ళే నష్టపోతారన్నారు. కానీ ఈ రోజున ప్రపంచం ఎట్టబోతుందంటే అసూయ చేత దేవుణ్ణి అప్పగించేటటువంటి పరిస్థితికి వస్తున్నాం. తన స్వార్థం కోసం తన స్వలాభం కోసం యేసయ్య ఏం చేస్తున్నారో తెలుసా? అప్పగిస్తున్నారు. తల వంచి కళ్ళు మూసుకొని ప్రభువు సన్నిధిలో ఉన్నటువంటి మనం ఒక నిమిషం ప్రభువు వైపు చేయి చాపి హృదయం పైన చేయి వేసుకొని, ప్రభువా నేనేం కోరుకుంటున్నానయ్యా ఈ రోజున? యేసయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే. తనది కానిది కోరుకుంటున్నామా? నిత్య జీవాన్ని కోరుకుంటున్నామా? పగలను కక్షలను కోరుకుంటున్నామా? ప్రభువును అప్పగించాలని కోరుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయి దేవుని బిడ్డ. నువ్వెవరికి చెప్పనవసరం లేదు.
మనకు మనమే మన హృదయాన్ని తెరిచి, ప్రభువా, నేను నిన్ను అప్పగించానేమో, నా మాటల్లో, నా చూపుల్లో, నా తలంపుల్లో, నా ఆలోచనలో, నా నడవడికలో నేను అప్పగిస్తున్నానేమో. నా హృదయం తెరిచాను ప్రభువా, నాలోకి రండి యేసయ్యా. నేను నిన్ను మోసుకెళ్తాను యేసయ్యా. నీవు కావాలయ్యా, నేను ఈరోజు నిన్ను కోరుకుంటానయ్యా. సంఘముగా, ఒక వధువుగా మనం వెత్తబడాలంటే ఆయన వరుడుగా పరలోకము నుంచి వస్తాడు ఒక రోజున. మనం సిద్ధపడి సిద్ధంగా ఉందామా? మనం ఈ లోకంలో ఉన్నాయన్ని కోరుకుంటూ, లోకముల ఆశలు, ఈ లోకంలో ఉన్నాయన్ని కోరుకుంటే మనము దేవుణ్ణి కోరుకోలేము. ఈ రోజున దేవుణ్ణి కోరుకుంటావా? ఒక యవనస్తుడేమో తనదిగాని కోరుకుంటున్నాడు, ఒక ఆయనేమో నిత్య జీవాన్ని కోరుకుంటున్నాడు, ఒక యవనస్తురాలు పగను కోరుకుంటున్నాడు, యూదా ఇస్కరియోతేమో యేసుని అప్పగించాలని కోరుకుంటున్నాడు. మనం ఎక్కడున్నాం ఈ రోజున? మనం యేసయ్యని కోరుకుందామా? అందరం లేచి నిలబడి, ప్రభువా, నీవు కావాలయ్యా, నాకు నాలోకి రండి అయ్యా, నా విశ్వాసాన్ని వృద్ధి చేయండి అయ్యా, నిన్ను కోరుకుంటున్నాయ్యా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం. అందరం పాడదాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, చరణం చరణం, శరణం నీ చరణం, చరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలిగినాను, పరలోక దర్శనము నిచ్చి, పలుమార్లు వైదొలిగిన పరలోక దర్శనము నిచ్చి, దివ్య పిలుపు నిర్షాటు జీవింపజేయతి, మిలిన నీ ప్రేమతో నన్ను దరిచేరుము. అయిన వేడుకొనుము దేవా ఈ నా శేష జీవితం. దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు. వాక్యం ద్వారా అందరితో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మరొకసారి ధ్యానించే భాగ్యము నీవ్వాలి. ఎవరైతే నీ వైపు చేయి చాపి హృదయం పైన చేయి వేసుకొని ప్రార్థిస్తారు, వారందరిని దర్శించి దీవించి ఆశీర్వదించి వారి విశ్వాసాన్ని వృద్ధి చేయమని
విశ్వాసంలో కొనసాగుతూ నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మేమందరం ఈ సన్నిధిలో సాగిలపడుతాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును, సమాధానమును, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకు అందరికీ, మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరికీ, యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వాక్యాన్ని విత్తిన తమ దాసులకును, వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్.